భారతదేశ స్వాతంత్ర పోరాటంలో గొప్ప పాత్ర పోషించినటువంటి మహానాయకుడు బాబు జగజీవన్ రామ్. దేశ స్వాతంత్ర సముపార్జనలో కావచ్చు, తదనంతరం సుదీర్ఘకాలం పాటు బహుశా ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో అత్యధిక సమయం మంత్రిగా పనిచేసినటువంటి మహానుభావుడు బాబు జగజీవన్ రామ్. వాస్తవానికి ఈ దేశానికి ప్రధాని కావలసినటువంటి అన్ని అర్హతలు ఉన్నటువంటి గొప్ప నాయకుల్లో మొదటి శ్రేణిలో ఉండే మహానుభావుడైనటువంటి జగజీవన్ రామ్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి తాడితుల పీడితుల అణగారిన వర్గాల సంక్షేమం అభివృద్ధి కోసం, వాళ్ళ జీవితాల్లో వెలుగుబాటలు నింపడం కోసం ఆహారాహారం కృషి చేసినటువంటి మహానాయకుడు. ససారాం నియోజకవర్గం నుండి అనేక పర్యాయాలు ఎంపీగా గెలిచినటువంటి నాయకుడు. అదే రకంగా బంగ్లాదేశ్ విమోచన, భారతదేశం ఒక దేశాన్ని వీరోచితంగా పోరాడి విముక్తి చేయడంలో ప్రధాన భూమిక పోషించినటువంటి మహానాయకుడు. ఆనాడు రక్షణ మంత్రిగా ఉండి పాకిస్తాన్ దుర్మార్గం నుండి బంగ్లాదేశ్ను విముక్తం చేయడంలో రక్షణ శాఖ మంత్రిగా వారు చేసినటువంటి సేవలు వారి పోరాట పటిమకు నిదర్శనం. జీవితాంతం కాళోజీ నారాయణరావు గారు అన్నట్టు పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంతా దేశానిది అనేటువంటి నానుడికి సరిపోయేటువంటి రూపం బాబు జగజీవన్ రామ్ గారిది. ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల వారు సగౌరవంగా ఆత్మగౌరవంతో బ్రతుకుతున్నారు అనడానికి కారకుడైనటువంటి మహానుభావులలో బాబు జగజీవన్ రామ్ గారు కూడా ఒకరు. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, తప్పకుండా బాబు జగజీవన్ రామ్ గారికి భారతరత్న, ఖచ్చితంగా భారతరత్న పొందడానికి అన్ని అర్హతలు ఉన్నటువంటి మహానుభావుడు బాబు జగజీవన్ రామ్ గారు. కాబట్టి దేశం ఈరోజు వారిని స్మరించుకుంటున్నటువంటి సందర్భంగా భారత ప్రభుత్వం వారికి ఆ గౌరవాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత భారత ప్రభుత్వం మీద ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరొక్కసారి వారికి మా నివాళి, శ్రద్ధాంజలి. గౌరవ పెద్దలు అన్న మధుసూదనాచారి గారికి, ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా తెలంగాణతో పాటు భారతదేశం అంతా కూడా ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నది. నిజంగా చిన్న వయసులోనే రక్షణ శాఖ మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ దేశానికి ఎనలేని సేవలు చేసిండు. ఆయన జాతి నాయకుడు కాదు, జాతీయ నాయకుడు. గాంధీ గారు చేస్తున్నటువంటి స్వాతంత్ర మహా ఉద్యమానికి ఆయన ప్రేరేపితుడై స్వాతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నటువంటి గొప్ప వ్యక్తి. అదేవిధంగా అంటరానితనానికి వ్యతిరేకంగా చిన్నతనంలోనే నిరసన తెలియజేసి, తన స్కూలు విద్యాభ్యాసం అందే నిరసన తెలియజేసి ఈ దేశానికి అట్టడుగు వర్గాల ప్రజలకు అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి మహా ఉద్యమ నాయకుడు బాబు జగజీవన్ రామ్. అదేవిధంగా అలాంటి వ్యక్తుల యొక్క జీవితం ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ దేశ ప్రజలకు మార్గదర్శకం. అదేవిధంగా ఒక స్ఫూర్తిగా కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఎస్సీ ఎస్టీల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది. ఆనాడు జగజీవన్ రావు గారు, అదేవిధంగా అంబేద్కర్ గారి స్ఫూర్తికి మేము భిన్నంగా పనిచేస్తామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఇలా కంప్లీట్గా ఎస్సీ ఎస్టీ వర్గాల యొక్క అభ్యున్నతికి దోహదపడకుండా వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఇలా బాబు జగజీవన్ రావుకి అన్నట్టు ఈ దేశ ప్రయోజనాల కోసం కొట్లాడినటువంటి వ్యక్తి, భారతరత్న ఇవ్వాల్సినటువంటి వ్యక్తి, తప్పకుండా ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి వ్యక్తులకు గుర్తింపునియాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ దేశాన్ని కూడా, భారత ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ వర్గాల పట్ల పూర్తిగా చులకనగా చూస్తూ ఉన్నది. ఈరోజు చేవెళ్ళలో జరిగినటువంటి ఈ డిక్లరేషన్ కానీ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం, అదేవిధంగా
ఇప్పటికి కూడా దాదాపుగా 16 నెలల నుంచి అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఈరోజు తాళాలేసి పెడుతున్నది ప్రభుత్వం. అంటే 6 గ్యారంటీలు సోనియమ్మ ఇస్తే 7వ గ్యారంటీ కింద మేము ఈ రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ స్వతంత్రం ఇస్తామని చెప్పినటువంటి ప్రజాస్వామ్యం ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా స్వేచ్ఛగా ఈ రాష్ట్ర ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఈ బాబు జగజ్జీవన్ రావుతో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి వర్ధంతులు కూడా పూర్తి స్వేచ్ఛతో చేసుకోవాల్సినటువంటి స్వేచ్ఛని ఇవ్వాలనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన వారికి ఘనమైన నివాళులు ఇవాళ అర్పిస్తూ ఉన్నాం. ఎందుకంటే బాబు జగజ్జీవన్ రావు గారు భారత స్వతంత్ర ఉద్యమంలోనే బడుగు బలహీన వర్గాల కోసం అట్టడుగు వర్గాల కోసం ఖచ్చితంగా న్యాయం జరగాలనే ఉద్దేశంతో మొదటి కార్మిక శాఖ మంత్రిగా ఈ దేశానికి సేవలు అందించిన నాయకుడు బాబు జగజ్జీవన్ రావు గారు. వారు కార్మిక రంగంలో తీసుకున్న సంస్కరణల వల్లనే ఈ దేశంలో అట్టడుగు వర్గాలున్న ప్రజలకు పేదవాళ్లకు కులాలకు మతాలకు అతీతంగా కూడా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప నాయకుడు బాబు జగజ్జీవన్ రావు గారు. ఇవాళ పిఎఫ్ సిస్టాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టింది దేశంలో బాబు జగజ్జీవన్ రావు గారు. అదేవిధంగా కార్మికులకు ఇన్సూరెన్స్ ఉండాలని చెప్పి మ్యూచువల్ ఫండ్ విధానాన్ని అనేకమైన సేవా కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కార్మిక రంగంగా పనిచేసిన నాయకుడు బాబు జగజ్జీవన్ రావు గారు. అదేవిధంగా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్కు అధ్యక్షుడిగా పనిచేసిన మొదటి వ్యక్తి కూడా ఇవాళ బాబు జగజ్జీవన్ రావు గారు. అలాంటి వారి సేవలను మనం కొనియాడాల్సిన బాధ్యత ఈ దేశంలోని ప్రతి పౌరుని మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక పక్క పాకిస్తాన్ నుంచి భారతదేశానికి ముప్పునని చెప్పి అక్కడ ప్రత్యేకంగా ఒక దేశాన్ని ఏర్పాటు చేయాలి, బంగ్లాదేశ్ను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఇందిరాగాంధీ గారిని ప్రేరేపించి రక్షణ శాఖ మంత్రిగా తీసుకున్న నిర్ణయాలు మొదటి వ్యక్తి ఇవాళ బాబు జగజ్జీవన్ రావు గారు. కాబట్టి అలాంటి గొప్ప జాతీయ నాయకుడిని స్మరించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. అందుకనే కేసీఆర్ గారు బాబు జగజ్జీవన్ రావు గారిని ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాలను ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఆనాడు కార్మిక శాఖ మంత్రిగా హైదరాబాద్లో ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు కోసం ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఎంతోమంది కార్మికుల కోసం తెలంగాణ కార్మికులకు ఇక్కడ ఉపయోగపడే విధంగా నిర్ణయాన్ని తీసుకున్న నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు. కాబట్టి ఖచ్చితంగా బాబు జగజ్జీవన్ రావు గారి ఆశయాలను ఇవాళ ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పి ఇవాళ సగౌరవంగా చెప్పదలుచుకున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై బాబు జగజ్జీవన్ రావు. థ్యాంక్ యూ. బాబు జగజ్జీవన్ రావు గారు దేశ స్వతంత్ర పోరాటం చేసిన ఒక మహానుభావుడిగా, తర్వాత దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి క్యాబినెట్లో మంత్రిగా పనిచేస్తూ ఆ రోజు దళితుల యొక్క ఆత్మగౌరవం, దళితుల యొక్క స్వావలంబన కొరకు, దళితుల అభివృద్ధి కొరకు పనిచేసినటువంటి నాయకుడు జగజ్జీవన్ రావు గారు. ఆ తర్వాత మనకి 2014 నుంచి 2024 వరకు జగజ్జీవన్ రావు గారి ఆశయాలను నెరవేర్చడం కొరకే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు అనే పథకాన్ని తీసుకొచ్చారు. అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఎవరైతే దళిత బిడ్డలు ఉన్నారో పేదరికంతో అణగారిన వర్గాలు కులం పేరుతోటి చదువుకు దూరం కావద్దని చెప్పి ఇతర దేశంలో చదువుకునేటువంటి దళిత బిడ్డలకి 20 లక్షల రూపాయలు ఆ రోజు ఎలాంటి పూచికత్తు లేకుండా నేరుగా బ్యాంకుల ద్వారా వాళ్ళ చదువు కొరకి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా దళితుల ఎంటర్ప్రెన్యూర్షిప్ వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు దళిత పారిశ్రామికవేత్తలను కూడా ప్రోత్సహించడం జరిగింది. ఆ రకంగా దళితుల యొక్క ఆత్మగౌరవం, స్వావలంబన, ఆర్థిక ప్రగతి కోసం కేసీఆర్ గారు నిరంతరం కృషి చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు 24లో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దళిత బంధు పథకాన్ని అమలు చేయటం లేదు. అదేవిధంగా ఈ దళితులకు ఇచ్చే అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కూడా ఇవ్వట్లేదు. అదేవిధంగా ఈ దళితుల్ని పారిశ్రామికవేత్తలుగా చేసేటువంటి కార్యక్రమాలను కూడా అన్నీ కూడా ఈ దళితుల సంక్షేమ పథకాల్ని తూట్లపడిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి గొప్ప ఆశయం కొరకు పనిచేసినటువంటి జగజ్జీవన్ రావు గారి ఆశయాలను కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ చేశారు. రేపు రాబోయే కాలంలో కూడా దళితులకు న్యాయం జరగాలన్నా, దళితులకు స్వావలంబన, ఆత్మగౌరవం, అభివృద్ధి రావాలంటే మళ్ళీ కేసీఆర్ గారి పాలన రావాలని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కోరుకుంటున్నారని కూడా తెలియజేస్తా ఉన్నాం. జోహార్ జగజ్జీవన్ రావు. ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారి
జయంతి ఉత్సవాల్లో భాగంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ భారతదేశంలోనే మొట్టమొదటి వ్యక్తి దళితుల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీల కోసం, అణగారిన కులాల కోసం పోరాడిన మహానుభావుడు బాబు జగజీవన్ రావు. వారి యొక్క రక్తం పంచుకున్న బిడ్డ మీరా కుమారి గారు ద బిల్ ఈజ్ పాస్ అని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో కీలక భూమిక పోషించిన మా ఈ జగజీవన్ రావు గారి కూతురే మీరా కుమారి గారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఒక దళితుణ్ణి ప్రధానమంత్రి కాకుండా అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఈరోజు కూడా దళితుల హక్కుల్ని హరిస్తున్నది ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా దళితుల హక్కుల్ని కాలరాస్తుంది, దళితుల్ని మోసం చేస్తున్నది. కాబట్టి వీరికి తగిన శాస్తి చేయాల్సిన అవసరం దళితులపై ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ బాబు జగజీవన్ రావు గారికి, వారి యొక్క కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ బాబా జగజీవన్ రావు గారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 117వ జయంతి సందర్భంగా ఈరోజు హైదరాబాద్ తెలంగాణ భవన్లో మరి ఆయన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. బాబు జగజీవన్ రామ్ బీహార్ రాష్ట్రంలోని ఒక కుగ్రామంలో మరి ఈరోజు అంటే 5/4/1908 తారీఖు నాడు జన్మించడం జరిగింది. అట్లాగే 6/7/1980లో మరణించడం జరిగింది. మరి ఈరోజు 117వ జయంతి జరుపుకుంటూ ఉన్నాం. మరి బాబు జగజీవన్ రామ్ గురించి చెప్పాలంటే చిన్న పిల్లవాడికి వెళ్ళి పండు ముసలి దాకా తెలుసు. మరి ఆయన 1914 నుంచి 1931 వరకు వివిధ స్కూల్లో కానీ, బనారస్ విశ్వవిద్యాలయం కానీ, కలకత్తా విశ్వవిద్యాలయం కానీ డిగ్రీ పాస్ అయి ఆయన ఒక స్వాతంత్ర సమరయోధుడు, సంఘకర్త, రాజకీయవేత్త, అంటరానితనానికి రూపుమాపిన మా గొప్ప నాయకుడు. మీకందరికీ తెలుసు, స్కూల్లో చదువుకునేటప్పుడు 2 కుండల సిస్టమ్ ఉండే, ఒకటి హిందువులు, రెండోది ముస్లింలు. 2 కుండల సిస్టమ్ను తీసేసి కుండ పలగొట్టింది బాబు జగజీవన్ రామ్. అప్పుడు ఉన్న ఉపాధ్యాయుడు హెడ్ మాస్టర్ 3వ కుండను కూడా ఏర్పాటు చేసిండు ఈ అంటరాని వారికి. ఆ 3వ కుండను కూడా పలగొట్టిన వ్యక్తి బాబు జగజీవన్ రామ్. మరి ఆయన ఎన్నో సంస్కరణలు చేయడం జరిగింది. చిన్న వయసులోనే 1946లో మరి ఆయన ఒక మినిస్టర్గా జవహర్లాల్ నెహ్రూ పీరియడ్లో భారతదేశ ఉప ప్రధానిగా కూడా ఎన్నుకోవడం జరిగింది. ఆయన 40 సంవత్సరాలు జాతీయ కాంగ్రెస్లో వివిధ పదవులు నిర్వహించిన వ్యక్తి బాబు జగజీవన్ రామ్. మరి అంతటి మహా వ్యక్తికి నేను ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఆయనకు భారతరత్న అవార్డు ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.